హాయ్ హలో. ఇవాళ మనం ఇంటర్వ్యూ చేసే ఆర్టిస్ట్ మరెవరో కాదండి, పుష్పతో మీ అందరికీ పరిచయమైన వ్యక్తే. జక్కారెడ్డి పేరు మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ ఆర్టిస్ట్ని ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ సార్. హాయ్. పుష్ప 2, దీనికంటే ముందు పుష్ప 1 గురించి మాట్లాడుకోవాలి. పుష్ప 1లో అల్లు అర్జున్ గారితో మీరు ఆయన ఈ రేంజ్ కి ఎదగడానికి మీరే ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిండికేట్ లో మెంబర్ గానే చేయడం కాకుండా సిండికేట్ హెడ్ గా కూడా మీ ద్వారానే ఆయన అయ్యారు. దాని గురించి మీరు అంటే కథలో అంటే జనరల్ గా ఇప్పుడు మామూలు కొన్ని క్యారెక్టర్స్ ఏదో ఓ ట్రాక్ లాగా వచ్చి వెళ్ళిపోతుంటాయి, కానీ నా క్యారెక్టర్ కథలో ఉండడం అనేది నాకు అదృష్టం అని చెప్పాలి. యాక్చువల్ గా సినిమాలో కథలో ఉండే పాత్ర నాది, కథలో ఉండే క్యారెక్టర్. సో అది అందుకే పార్ట్ 2లో సీన్స్ కొంచెం తక్కువ ఉన్నా గానీ ఇంపార్టెన్స్ ఉంటది, కథలోనే ఉంటది క్యారెక్టర్. ఓకే సార్, పుష్పకి ముందు మీరు ఫస్ట్ ఎలా వచ్చింది అవకాశం? చాలా సార్లు చెప్పాను. యాక్చువల్ గా నేను క్షణం అని ఒక సినిమా చేశాను, అడవిశేషు. ఆ సినిమా చూసి సుకుమార్ గారు నన్ను పిలిచారు, రంగస్థలానికి పిలిచారు. అందులో సరిగ్గా అవ్వలేదు, కుదరలేదు. అందుకని ఈ సినిమాకి మళ్ళీ ఆయనే పిలిచి పెద్ద క్యారెక్టర్ చేద్దామని చెప్పి ఈ సినిమాలో చెప్పాను. అల్లు అర్జున్ గారితో పుష్ప సెట్ లో మీకు ఉన్న ర్యాపో గురించి? అంటే పార్ట్ 2లో అల్లు అర్జున్ గారితో ఉన్న సీన్ పార్ట్ 1లో ఎక్కువ చేశాం. సో ఆయన అందరితో ఒకరు ఉంటారు, క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటారు. షూట్ అవుతున్నంత సేపు మేము ఆ మారడం ఎక్కువ సీన్స్ అని నా పార్ట్ 1లో ఎక్కువ హీరో గారితో చాలా సీన్లు ఉన్నాయి. సో అన్ని ఒకటని చాలా ఉన్నాయి మెమరీస్, చాలా మంచి. ఆయన అంటే ఏదో పెద్ద హీరో అని కానీ లేదంటే స్టార్ అన్న ఇది ఉండదు, నార్మల్ గా ఉంటారు అందరు ఆర్టిస్టులతో. మూవీస్ కి రాక ముందు మీరు ఏం చేసేవారు? మూవీస్ కి రాకముందు నేనేం లేదు. నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక 1 year ఆగి 1-2 years ఆగి వచ్చాను ఇండస్ట్రీకి. సో నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చి 2015లో వచ్చాను. సో అప్పుడు వచ్చి ఒక చిన్న సీరియల్ చేశాను. సో దాని తర్వాత క్షణం సినిమా, దాని తర్వాత 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొచ్చిన సినిమా, దాని తర్వాత పలాస తర్వాత సో పుష్ప. అంటే మీరు యాక్టింగ్ క్లాసెస్ కానీ దేనికన్నా జాయిన్ అవ్వడం కానీ డైరెక్ట్ సీరియల్లో స్టార్టింగ్ సీరియల్లో చేసి ఆ తర్వాత మూవీ? అంటే వైజాగ్ లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఇంకా అవకాశాలు ఏం రాలేదు. అప్పుడే కాలేజ్ అయిపోయి వచ్చిన టైం కదా, సరిగ్గా అంటే ఆ ఫేస్ లో కూడా మెచ్యూరిటీ అని సరిగ్గా ఉండదు. సో కరెక్ట్ క్యారెక్టర్స్ పడేవి కాదు. సో తిరుగుతున్న ప్రాసెస్ లో 1.5 year అయిన తర్వాత స్ట్రగ్లింగ్ డేస్ లో ఉన్నప్పుడు సీరియల్ ఆఫర్ వచ్చింది. సరే అయితే ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుంది, ఇన్కమ్ అదే ఉంటది కదా అని చెప్పి నేను సీరియల్ ఒప్పుకున్నాను. సో దాని తర్వాత 1.5 year చేసి మానేసి సినిమాల్లోకి వచ్చాను. మీకు సీరియల్ చేశారు, మూవీ చేశారు, వెబ్ సిరీస్ కూడా చేశారు, బహిష్కరణ. వెబ్ సిరీస్ అంటే పార్ట్స్ గా ఉంటుంది, మూవీ అంటే ఒక 3 hours నిడివి ఉంటుంది, సీరియల్ అంటే డైలీ మీరు కనపడతారు. వీటిలో అంటే మీరు సీరియల్, వెబ్ సిరీస్, మూవీ 3 చేశారు. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందంటే? ఎక్కడైనా చేసేది యాక్టింగ్ ఒకటేనండి. సీరియల్ చేసినా ఏదైనా పర్ఫార్మెన్స్ ఒకటే కదా, మేకింగ్ వేసి తేడా ఉంటది. సీరియల్ పక్కన పెట్టండి, వెబ్ సిరీస్, సినిమా ఒకటే, మేకింగ్ తేడా ఉండదు. అది మనం 3 గంటలు కలిపి చూస్తామా లేదంటే అరగంట విడివిడిగా చూస్తామా వెబ్ సిరీస్ అనేది, కానీ మేకింగ్ అయితే ఒకటే. మేకింగ్ కానీ అక్కడ ప్రాసెస్ అంతా ఒకటే. సీరియల్ అనేది డిఫరెంట్, దాన్ని మనం సినిమాతో కంపేర్ చేయలేం. మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మీ మిస్సెస్ మీకు బాగా సపోర్టివ్ అంటే ఆవిడ గురించి ఏమన్నా చెప్తారు? యాక్చువల్ గా తను బేసిక్ అంటే నా ప్రొఫెషన్ కి తనకే సంబంధం ఉండదు. అంటే తను పెద్దగా సినిమాలు అవి చూడడం అంట. సో మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ సినిమాలను చూడడం, నా సినిమాలు కానీ నేను చేసిన సినిమాలు కానీ. సో తను ప్రస్తుతం ఇప్పుడైతే ప్రజెంట్ చాలా నాకు సపోర్ట్. అంటే మ్యారేజ్ ఒక 2 years అయింది, ఈ 2 years లోనే నాకు సపోర్ట్ గాను. పుష్ప తర్వాత మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? పుష్ప తర్వాత ఇప్పుడు వేరే ఒక బెల్లంకొండ శ్రీనివాస్ ఆయన ఒక సినిమా చేస్తున్నా. మళ్ళీ నిఖిల్ గారిది స్వయంభూ ఒక సినిమా చేస్తున్నా. అవుతున్నాయి వేరే ఒక వెబ్ సిరీస్, తమిళ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. పుష్ప 2 టీజర్ రిలీజ్ చేసినప్పుడు బాగా ఆ టీజర్ చాలా హైప్.
కానీ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ ట్రీజర్ లో చూపించిన ఏ ఒక్క కట్ కూడా సినిమాలో లేదు. కొన్ని లేవు, ఏ ఒకటే కాదు. ఏది ట్రీజర్ సార్, ఫస్ట్ ట్రీజర్ అల్లు అర్జున్ సినిమా గారిది చూపించింది. పుష్ప 2 కి రిలీజ్ స్టార్టింగ్ చేశారు కదా. ట్రీజర్ Hmm. అది ఏ ఒక్క కట్ కూడా పుష్ప 2 లో లేదు. అంటే పుష్ప 3 ర్యాంపేజ్ కూడా పుష్ప 2 మూవీతోనే షూట్ చేసేసారా? లేదు, అది తీయలేదు. అంటే నాకు ఆ టీజర్ గురించి నాకు తెలియదు, ఎందుకంటే ఆ టీజర్ అంతా అయిపోయిన తర్వాత మా షూటింగ్ స్టార్ట్ అయింది. అది సెపరేట్ గా తీశారు. సో దానికి నాకు అంటే నాకు తెలిసి పార్ట్ 3 కోసం ఉన్నాయేమో నాకు తెలియదు కానీ, సో ఆ టీజర్ గురించి నాకు ఐడియా లేదు. ఆ టీజర్ అయిపోయిన ఒక 2-3 months తర్వాత నేను షూటింగ్ కి వెళ్ళాను. మీరు యాక్చువల్ టీజర్ లో చూస్తే మామూలుగా ఉండే ఆర్టిస్టులు కూడా సినిమాలో ఉన్న ఆర్టిస్టులు ఎవరు లేరు. అదే సార్, ఎందుకంటే ట్రీజర్ లో పుష్ప 6 నెలలు కనపడలేదు అని చెప్పి చూపించి బ్రేకింగ్ న్యూస్ లో పుష్ప అని చూపించారు. కానీ ఈ మూవీలో ఆ ఇదే లేదు, ఆ కట్ అనేది లేదు. కానీ లాస్ట్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ చూపించారు. దాని తర్వాత ర్యాంపేజ్ అంటే థర్డ్ పార్ట్, ఆ పార్ట్ లో ఈ ట్రీజర్ చూడగలము ఏమో, మేబీ నాకు కరెక్ట్ ఐడియా లేదు. సో అంటే బ్యాక్ ఎండ్ ఏం జరిగిందని నాకు ఐడియా లేదు, కానీ పార్ట్ 3 లో ఉండొచ్చేమో అనుకుంటున్నా. మీ తమ్ముడుగా చేసిన జాలిరెడ్డి గారి గురించి ఏం చెప్తారు సార్? ఆయన మంచి ఆర్టిస్ట్ అండి. అక్కడ ఆయన యాక్చువల్ కన్నడలోనే మంచి హీరో అయిన అక్కడ ఆయన. సో అక్కడ హీరోగా చేస్తూ ఇక్కడ తెలుగుకి వచ్చి ఒక నెగటివ్ క్యారెక్టర్ చేయడం అనేది గ్రేట్ అసలు. అందులోనే ఆయన కన్నడ ఉండి తెలుగులో డబ్బింగ్ చెప్పుకొని తెలుగులో డైలాగులు చెప్పి క్యారెక్టర్ చేయడం అనేది, అక్కడ హీరోగా చేస్తూ అంటే ఇక్కడ పెద్ద హీరో అయినా కూడా ఒక హీరోగా చేస్తూ ఇంకో హీరోతో ఫైట్ సీన్లు తండ్రులు ఇవన్నీ చేయడం అనేది గ్రేటే. ప్రొఫెషనల్ గా అయినా చాలా బెస్ట్. పుష్ప 3 లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అది ఎవరికి తెలియదు, నాకు తెలియదు. రిలీజ్ అయినంత వరకు నాకు తెలియదు, స్టార్ట్ అయినంత వరకు. ఈ పుష్ప 3 ఎప్పుడు అనుకోవచ్చు మళ్ళీ మేము? ఇప్పుడు అంటే ఇప్పుడు బన్నీ గారిది వేరే సినిమా ఉంటది త్రివిక్రమ్ గారితో, అలాగే సుకుమార్ సార్ది వేరే సినిమా ఉంటది. ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు పుష్ప 3 స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ అంటే 2025 కనుకోవచ్చా లేదా 26 డిసెంబర్ కన్నా అనుకోవచ్చా? అలా మనం చెప్పలేం, కానీ నాకు తెలిసి ఇప్పుడు ఏ పెద్ద సినిమా అయినా కంప్లీట్ అవడానికి మినిమం ఒక 1.5 year పడుతుంది కదా. ఇప్పుడు త్రివిక్రమ్ సార్ బన్నీ గారు చేస్తుంది, అది చాలా పెద్ద సినిమా అది. సో దానికి మినిమం ఒక 1.5 year అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇదొక 1.5 year అనుకున్నా. ఒక 3 years పడుతుంది, 3-4 years. ఓకే. ఒక ఫంక్షన్ లో సుకుమార్ గారు అన్నారు, నేను పుష్ప దాదాపుగా ఒక 6 పార్ట్లు అనుకుంటున్నాను. మీరు మాక్సిమం ఎందుకంటే పుష్ప అంటే ఆయన్ని సిండికేట్ లో నిలబెట్టిందే జక్కారెడ్డి అనే క్యారెక్టర్. అంటే మీ క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో కూడా అదే అలాగే ఉంది. మీరు చెప్పిన తర్వాతే ఆయన వచ్చి సారీ చెప్పారు. మీరు వచ్చి చెప్పిన తర్వాత ఆయన వచ్చి సారీ చెప్పడం జరిగింది. అంటే మీ క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. పుష్ప అనే క్యారెక్టర్, మీ క్యారెక్టర్ అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అన్ని వేల కోట్ల రూపాయల సరుకు చెన్నై హార్బర్ కి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి అప్పచెప్పడం కూడా మీకే స్టోరీ చెప్పొచ్చు, చెప్పేస్తారు. లేదు పర్వాలేదు, మీకే చెప్పారు. దాని ఇది మీకు ఎలా అనిపించింది? అంటే పార్ట్ 1 నుంచి అంటే మీరు అన్నట్టు సిండికేట్ అది ఇవ్వడం కానీ ఇంపార్టెన్స్ అయితే ఉంది కదా. సో అది హ్యాపీ క్యారెక్టర్. అదే అంటున్నా, చేసిన సీన్లు తక్కువైనా కూడా ఇంపార్టెంట్ సీన్స్ లో ఉండడం అనేది హ్యాపీ అంటున్నా. థర్డ్ పార్ట్ లో జక్కారెడ్డి గారితో మీరేమన్నా కలుస్తారని చెప్పి మేము నేనే జక్కారెడ్డి జాలరెడ్డి గారితో మీ తమ్ముడితో కలుస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది పార్ట్ 3 గురించి అసలు ఇప్పుడు ఇంకా ఎవరికి ఐడియా లేదు. షూట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు కావాలంటే అడిగితే అప్పుడు నేను ఏదైనా చెప్పొచ్చేమో, కానీ ఇప్పుడు స్టోరీ అనేది తెలియదు కదా మాకు. షూట్ స్టార్ట్ అయిన తర్వాత తెలియదు కదా. సో పార్ట్ 3 స్టోరీ ఎవరికి చెప్పరు. ఇంకా వాళ్ళు కూడా 3 అనేది ఇంకా చేస్తూ ఉంటారు కదా. సో ఈ 3 years తర్వాత ఈ పార్ట్ 2 అనేది ఎన్ని రోజులు జరుగుంటది? ఓవరాల్ పార్ట్ 2 నాదా మామూలు సినిమా మొత్తం చాలా ఎక్కువ రోజులు చేస్తాను, నాకు ఐడియా లేదు. ఎందుకంటే 1.5 year స్పాన్ లో కదా, మాక్సిమం 1.5-2 years స్పాన్ లో ఎక్కువ రోజులు చేశారు. మీరు పార్ట్ 1 లో ఫైట్ సీన్స్ అన్ని కూడా అడవుల్లో మారేడుమిల్లి ఫారెస్ట్ లో చేశారు. అక్కడ మీకు ఎలా
ఎలా అనిపించింది మీ అనుభవం? బాగుందండి. ఎందుకంటే యాక్చువల్గా నేను పుష్పకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నాకు మారేడుమిల్లి ఏదో ప్లేస్ ఉందని నాకు తెలుసు. యాక్చువల్గా అసలు స్టేట్ లో మీరు ఎక్కడ చూసినా కూడా మారేడుమిల్లి అనేది ఇంతకు ముందు అంతగా ఎవరికి తెలియని ప్లేస్. అంటే ఆ చుట్టుపక్కల కొంతమందికి తెలుసు తప్ప, పుష్ప రిలీజ్ అయిన తర్వాత మీకు బాగా అక్కడ క్రౌడ్ బాగా పెరిగిపోయింది. జనాలు వెళ్ళడం, ఆ ప్లేస్ కి విజిట్ చేయడం అంతకుముందు అంత ఉండేది కాదు. సో ఫస్ట్ టైం నాకు పుష్ప వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడే నాకు మారేడుమిల్లి గురించి తెలుసు అనమాట. సో ఫారెస్ట్ ఆ చలికాలంలో వర్షాకాలంలో అక్కడ చేస్తున్నప్పుడు సీనరీ పరంగా చాలా బాగుంటది. మీకు జాలరెడ్డి గారు, మీరు అంటే అజయ్ ఘోష్, మీ ముగ్గురు బ్రదర్స్ కింద చేశారు. అజయ్ ఘోష్ గారితో అంటే మీరు చేసింది కొంతసేపు అయినా ఆయనతో ఉన్న అనుభవం ఏమన్నా చెప్పగలరా సార్? ఆయన చాలా జోవిల్గా ఉంటారండి అసలు సెట్ లోనే. చేసే క్యారెక్టర్స్ అని చాలా చాలా వైలెంట్ గా ఉండే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, కానీ బయట మాత్రం చాలా అందరూ చాలా సరదాగా ఉంటారు, జోకులు వేస్తుంటారు, నవ్విస్తుంటారు. చాలా మీరు వీడియోస్ చూస్తే చాలా డౌన్ టు ఎర్త్ ఆయన. కొన్ని వీడియోస్ చూస్తుంటాం కదా బయట, ఏదో బయట చిన్న హోటల్లోనే ఎక్కడో తింటుంటే మీరేంటి సార్ ఇక్కడ తింటున్నారా అంటే, ఫస్ట్ నేను మనిషిని అయ్యా, దాని తర్వాత యాక్టర్ ఇవ్వండి. సో ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మీరు బయట కనిపించే అదే డ్రెస్సింగ్ కూడా ఆయన అలాగే ఉంటారు అనమాట. చిన్న తుండ ఒకటి వేసుకొని ఆ పంచి కట్టుకొని అలాగే ఉంటారు ఆయన. సరదా మనిషి బాగా. బహిష్కరణ వెబ్ సిరీస్ చేశారు. ఆ వెబ్ సిరీస్ లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. దానిలో అంజలి గారితో కూడా చేశారు. ఆవిడతో ఉన్న అనుభవం ర్యాపో ఏమన్నా చెప్పగలరా సార్? అంటే అంజలి గారితో నేను చేసిన సీన్లు తక్కువే, కానీ మనం అంటే ఫస్ట్ నుంచి సినిమాల్లో, అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు నేర్చుకోవడం, నేను సినిమాల్లో చూస్తున్నాను కదా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆవిడ. తక్కువ సీన్లు ఉన్నాయి కానీ ఆవిడ కూడా అంతే, ఏదో పెద్ద హీరోయిన్ అనే ఫీలింగ్ ఏ ఉండదు, నార్మల్ గానే ఉంటారు అనమాట. మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అది చెప్పాక ఇందాక మన బెల్లంకొండ శ్రీనివాస్ ఆయన ఒక సినిమా చేస్తున్నాను, తర్వాత స్వయంభూని నిఖిల్ గారితో ఒక సినిమా చేస్తున్నాను, ఒక తమిళ్ ఫిల్మ్ అవుట్ చేస్తున్నా, వేరే వెబ్ సిరీస్ ఇవన్నీ ఉన్నాయి, 3-4 ఫిల్మ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ సార్. నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ కూడా రాకుండా సాయంత్రం ఆయనకి ఫస్ట్ హైకోర్టులో జైలు శిక్ష విధించారు, తర్వాత బెయిల్ ఇచ్చారు. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇది ఆయన జస్ట్ వచ్చారు, మూవీ చూశారు, ఏంటంటే ఆయనకి బయట ఏం జరిగిందో ఆయనకి సినిమాలో హాల్ లోపలికి వెళ్ళిపోయిన ఆయనకి తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ బాబు ఎవరైతే ఉన్నారో అతనికి హాస్పిటల్ మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. ఆ లేడీ ఎవరైతే చనిపోయారో ఆవిడకి కాంపెన్సేషన్ పే చేస్తున్నాము, ఈయనే పే చేస్తాం అని చెప్పారు. కానీ ఇలా అరెస్ట్ చేయడం దాని గురించి మీరు ఏం చెప్తారు? అదేంటంటే బయట జరిగింది అయితే నిజంగానే అది బ్యాడ్. అది అంటే ఎవరు ఏం చేయలేరు, అది నిజంగా యాక్సిడెంటల్ గా జరిగింది అది. కానీ అలా జరిగిందానికి అది మొత్తం నిందంతా తీసుకొచ్చి ఒక హీరో మీద వేయడం అనేది తప్పది కదా. అందులో మీరు నిన్న చూస్తే 2 days ముందే పర్మిషన్ తీసుకున్నట్టు రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీని అందరికీ కారణం వద్దు హీరోగా, అంటే ఆయన మీద ఒక్కరి మీద వేయడం అనేది కరెక్ట్ కాదు. పర్మిషన్ తీసుకున్నప్పుడు థియేటర్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్ చేస్తుంది కదా. సో ఆయన దాన్ని అరెస్ట్ చేయడం అంటే చాలా బాధ వేసింది చూస్తున్నప్పుడు టీవీలోని. ఆయన ఏం చేశారంటే పాపం ఆయన ఒక్కరిదే కాదు కదా బాధ్యత, అసలు నిజంగా ఆయన కూడా కాదు బాధ్యత. ఎందుకంటే ఆయన రూల్స్ ప్రకారం ముందు వెళ్ళి పర్మిషన్ తీసుకుంటూ 2 days ముందు పర్మిషన్ తీసుకున్నారు. సో బయట జరిగిన ఆ ఇన్సిడెంట్ కి ఆయన ఒక్కరినే తప్పు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదని ఉద్దేశం. ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడారు. అండ్ సో ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ కూడా కేసు విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి ఆ తర్వాత కానీ ఈయనకి బెయిల్ మంజూరు చేయలేదు. 14 days రిమాండ్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది అసలు? మీతో పాటు చేసిన ఆర్టిస్ట్ కో ఆర్టిస్ట్ మీకు ఎలా అనిపించింది సార్? అదే చూస్తాం బాగా వేసాం టీవీలోని డైరెక్ట్ గా అక్కడ, అంటే విజువల్స్ వచ్చాయి కదా టీవీలో, పోలీసులు అరెస్ట్ చేయడం, అంటే తీసుకెళ్ళడం. ఆయన వెహికల్లో వచ్చినా బాగున్నాడు, పోలీస్ వెహికల్లో తీసుకెళ్లి అది మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు కానిస్టేబుల్ కూర్చోడం చూడడానికి చాలా బాధ వేసింది. అది పాప ఆయన మాత్రం ఆయన ఒక్కలే ఏం చేస్తారని
నిజం పోనీ బయట తప్పు జరిగింది కరెక్టే, కానీ ఆయన ఒక్కల మీద ఎలా వేస్తారా నింద అనేది. అందులో ఇప్పుడు పర్మిషన్ తీసుకోలేకపోతే అనుకోవచ్చు, పర్మిషన్ అంటే వస్తున్నట్టు 2 days ముందే చెప్పి అంతా చేస్తే ఆయన ఒక్కల మీద వేస్తే ఎలా కరెక్ట్, ఆయన ఒక్కరిని అరెస్ట్ చేస్తే ఎలా కరెక్ట్, అది కరెక్ట్ కాదు కదా. చూడని బాధేస్తుంది అది ఏంట్రా ఇది అని. ఓకే సార్, ఇంకా మరెన్నో పుష్ప లాంటి మూవీస్ మీ క్యారెక్టర్ గుర్తుండిపోయే మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.